ఈ శాసన మండలి ఎన్నిక చాలా మనందరికి కూడా ప్రెస్టేజ్ అయినటువంటి ఎన్నిక. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో అటు గుంటూరు జిల్లా కానీ వన్ సైడ్ ఎన్నిక, అంటే 100% మన సీట్లు గెలిచాం. అలాంటి మెజార్టీని మనం తీసుకురావాలి. ఎందుకంటే రాజా గారిని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఒక మాజీ మంత్రిగా మొన్న ఏదైతే కూటమి అభ్యర్థుల ఎంపికలో మరి అక్కడ ఆయన త్యాగం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే సీట్ త్యాగం చేశారు. మళ్ళీ మనం అందరూ కలిసి ఆయన్ని శాసనమండలిలో కూర్చోబెట్టి ఆయన గౌరవాన్ని నిలబెట్టాలని కోరుతా ఉన్నా. కూర్చోవడం గ్యారంటీ, దానికి డౌట్ లేదు. ఎంత మెజార్టీతో కూర్చోబెడతాం అనేది మన అందరి చేతుల్లో ఉంది. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఓటింగ్ కూడా లాస్ట్ టైం శాసనమండలి ఎన్నికల ఓటింగ్కి ఇప్పటికీ 1,00,000 ఓట్లు పెరిగినాయి. ఇవాళ రాజా గారి కృషి వల్ల ఇదంతా, మనల్ని నిరంతరం వెంటాడారు ఆయన, దానివల్ల 1,00,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి మనకి. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఓట్ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని ఒకసారి మోటివేట్ చేయటం, దాంతోపాటు సోషల్ మీడియా ప్రచారం, దాంతోపాటు నిత్యం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం చేస్తున్న విధానాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి.